హలో గైస్, వెల్కమ్ టు ఇండియన్ ఇన్ జర్మనీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో జర్మనీకి వచ్చాక కొన్ని థింగ్స్ అయితే చేయాలి. అవి ఏవి, ఎలా చేసుకోవాలి, థింగ్స్ టు డూ ఇన్ జర్మనీ. ఫస్ట్ మనం అయితే అకామిడేషన్ సెర్చ్ చేసుకోవాలి. అకామిడేషన్ అనేది మనం ఇండియాలో ఉన్నప్పుడే మనం కొన్ని యాప్స్ ద్వారా లైక్ ఇమ్మో స్కౌట్ 24 ఇంకా WG గెస్ట్ ఇలాంటి యాప్స్ యూజ్ చేసి మనమైతే ఎలాంటి అకామిడేషన్ కావాలి, లైక్ స్టూడెంట్ అండ్ వర్క్ డామ్స్లో కావాలా లేక ప్రైవేట్ అపార్ట్మెంట్స్లో తీసుకోవాలా అనేది మనం డిసైడ్ అయ్యి ఒక డీసెంట్ బడ్జెట్లో ఉన్న అపార్ట్మెంట్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. నేను సెలెక్ట్ చేసుకున్న అయితే నా అపార్ట్మెంట్ జస్ట్ €250 పర్ మంత్, ఇంక్లూడింగ్ వైఫై అండ్ ఎలక్ట్రిసిటీ ఇవన్నీ కలిపి నాకు €250 పర్ మంత్. మీరు కూడా మీకు నచ్చిన విధంగా మీకు ఏ ఫెసిలిటీస్ కావాలో లైక్ వాషింగ్ మిషన్ అండ్ ఆల్సో ఫర్నిష్డా లేక అన్ఫర్నిష్డా ఇవన్నీ మీరు కన్సిడర్ చేసుకొని మిగతా మీ సీనియర్స్ ఎలాంటి రూమ్స్ తీసుకున్నారో మీరు కూడా వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ని మీరు తీసుకొని ఇవన్నీ కన్సిడర్ చేసుకొని మీరైతే ఒక అకామిడేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు జర్మనీకి ఎంటర్ అయ్యే ముందు వాళ్ళైతే ఒక ప్రీలిమినరీ అగ్రిమెంట్ అయితే తీసుకుంటారు మీ నుంచి. అదైతే మీరు సైన్ చేసి వాళ్ళకి ఈమెయిల్ అయితే పెట్టాలి ఓనర్స్కి. ఆ తర్వాత మీ నుంచి వాళ్ళు ఒక €500 ఆర్ €750 లైక్ అది డిపెండ్స్ ఆన్ ద సిటీ విచ్ యూ హ్యావ్ సెలెక్టెడ్. ఆ డిపాజిట్ అమౌంట్ అనేది వాళ్ళకి ముందే వేసేయాలి. మీరు వేసేసాక ఇక్కడికి వచ్చాక మీకైతే ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఇస్తారు. ఆ రిజిస్ట్రేషన్ ఫామ్ తీసుకెళ్ళి మీరు సిటీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సిటీ రిజిస్ట్రేషన్ అనేది ప్రతి ఒక్క సిటీలో ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళి ఆ ఫామ్ని చూపిస్తే మీ పాస్పోర్ట్ అండ్ సమ్ డీటెయిల్స్ అడుగుతారు. అవన్నీ మీరు వాళ్ళకి ఇవ్వగానే మీకు రిజిస్ట్రేషన్ అయితే చేసిస్తారు. అండ్ సెకండ్, బ్లాక్ అమౌంట్ క్రియేట్ చేసుకొని ఉంటారు కదా మీరు, లైక్ ఎక్స్పాట్రియో ఆర్ కొరాకిల్ యూస్ చేసి, అది ఇక్కడికి వచ్చాక మీరు యాక్టివేట్ అయితే చేసుకోవాలి. లైక్ యాక్టివేషన్కి మనకు కావాల్సింది వీసా కాపీ ఒకటి అడుగుతారు. అది అప్లోడ్ చేయగానే బ్లాక్డ్ అకౌంట్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. నెక్స్ట్ మనం సిమ్ కార్డ్ అయితే తీసుకోవాలి. సిమ్ కార్డ్ ఎందుకు అంటే మనకు బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేసుకోవడం కోసం మనకు అయితే ఒక సిమ్ కార్డ్ అయితే పక్కా కావాలి. సో మనకైతే కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి సిమ్ కార్డ్స్లో. నేనైతే లైకా అనే సిమ్ కార్డ్ తీసుకున్నాను. అది జస్ట్ మన వీసా కాపీ అండ్ పాస్పోర్ట్ చూపిస్తే ఇచ్చేస్తారు. నేను టెంపరీ లైకా అనేది నేను టెంపరీగా యూజ్ చేసుకోవడానికి తీసుకున్నాను. జస్ట్ బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేసుకోవడం కోసమే నేను ఈ లైకా అనేది చూస్ చేసుకున్నాను. ఫర్దర్ బ్యాంక్ అకౌంట్ క్రియేట్ అయ్యాక నేను మేజర్ కంపెనీస్ లైక్ O2, వడాఫోన్ అని ఉన్నాయి ఇక్కడ. సో అవైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ ఏమంటే ఆ O2 ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ ఓన్లీ బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకే ఇస్తారు. సో మనం ఫ్రెష్గా ఇంకా జర్మనీకి వచ్చాక మనకి ఏ ప్రూఫ్ ఉండదు కాబట్టి ఒక ప్రీపెయిడ్ సిమ్ అయితే తీసుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ ఏమంటే బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. మనకు బ్యాంక్ ఏది చూస్ చేసుకోవాలి అంటే ఇక్కడైతే చాలా బ్యాంక్స్ ఉంటాయి లైక్ డాష్ బ్యాంక్ అండ్ స్పార్కెసే, కామర్స్. సో మీ ఏరియాలో ఏది ఎక్కువ అవైలబిలిటీ ఉందో అది చూసుకొని లైక్ ఎన్ని ATMs మీకు అందుబాటులో ఉన్నాయి, ఏదైతే సర్వీసెస్ మీకు బాగా అందిస్తారు అనేది కన్సిడర్ చేసుకొని మీరైతే ఒక బ్యాంక్ సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే కామర్స్ బ్యాంక్ సెలెక్ట్ చేసుకున్నాను. ఎందుకంటే నేను మా సీనియర్ సజెషన్ తీసుకొని ఆ బ్యాంక్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. వాళ్ళు ఈ బ్యాంక్ అవైలబిలిటీ చాలా బాగుంటుంది, సర్వీసెస్ చాలా బాగుంటాయి అని చెప్పారు. సో నేనైతే అది తీసుకున్నాను. సో మీకు బ్యాంక్ యాక్టివేషన్ వచ్చి ఒక 15 డేస్లో మొత్తం అయిపోతుంది. లైక్ కొన్ని పోస్ట్లో వస్తాయి డాక్యుమెంట్స్ లైక్ ఫోటో 10 ఇలాంటివి, అదంతా వేరే ప్రాసెస్. వన్స్ బ్యాంక్ అకౌంట్ క్రియేట్ అయిపోయాక మనమైతే మెయిన్ థింగ్ హెల్త్ ఇన్సూరెన్స్ అయితే యాక్టివేట్ చేసుకోవాలి. ఎలా యాక్టివేట్ చేసుకోవాలంటే మనం బ్లాక్డ్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటాం కదా లైక్ ఎక్స్పాట్రియో ఆర్ కొరాకిల్. సో అందులో మనకైతే ఒక ఆప్షన్ ఉంటుంది. ఏం ఆప్షన్ అంటే మనమైతే బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాలి. హెల్త్ ఇన్సూరెన్స్ క్రియేట్ చేసుకుంటాం కదా, అక్కడైతే మనకు బ్యాంక్ ఐబాన్ నెంబర్ అడుగుతుంది. ఐబాన్ నెంబర్ అని ఇచ్చేస్తే అది మనకి ఒక మ్యాండేట్ క్రియేట్ అవుతుంది. లైక్ మంత్లీ €120 లైక్ వాట్ ఎవర్ హెల్త్ ఇన్సూరెన్స్కి మంత్లీ కట్ అవుతుంది కదా, సో అదైతే కట్ అవ్వడానికి ఒక మ్యాండేట్ క్రియేట్ అవుతుంది. సో వన్స్ ఆ ఐబాన్ ఇచ్చేసాక మనమైతే ఒక పోస్ట్లో ఒక లెటర్ అయితే వస్తుంది. ఆ లెటర్లో కొందరికి క్యూఆర్ కోడ్ వస్తుంది, కొంతమందికి అప్లికేషన్ ఫామ్ అయితే ఇస్తారు.
సో క్యూఆర్ కోడ్ వచ్చిన వాళ్ళకైతే డైరెక్ట్ మీరు స్కాన్ చేసేసి స్టడీ సర్టిఫికేట్ అంటే మీ ఎన్రోల్మెంట్ సర్టిఫికేట్ అండ్ వీసా కాపీ అయితే అప్లోడ్ చేసేయాలి. అప్లోడ్ చేశాక వితిన్ 1 or 2 వీక్స్లో మీకు టీకే కార్డ్ అయితే వచ్చేస్తుంది. అండ్ ఇంకొంతమందికి అప్లికేషన్ ఫామ్ అయితే పంపిస్తారు. వాళ్ళు ఏం చేయాలంటే, నా సజెషన్ ఏమంటే, మీరు డైరెక్ట్ టీకే ఆఫీస్కి వెళ్ళి అక్కడ మీ మీ డాక్యుమెంట్స్ లైక్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి అండ్ స్టడీ సర్టిఫికేట్ మీరు డైరెక్ట్గా తీసుకెళ్తే మీ ప్రాసెస్ ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది. సో వన్స్ అవన్నీ సబ్మిట్ చేశాక వాళ్ళకు కూడా 1 or 2 వీక్స్లో కార్డ్ అయితే మన పోస్ట్లో అయితే వచ్చేస్తుంది. ఇది ఇవాల్టి టాపిక్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్లో ఎవరైనా జర్మనీకి రావాలనుకునే వాళ్ళకి చాలా డౌట్స్ అయితే ఉంటాయి కదా, వాళ్ళకి ఈ వీడియోస్ని షేర్ చేయండి. అట్లీస్ట్ మీ ద్వారా వాళ్ళకి కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.